పాలక్ స్ప్రౌట్స్ ఇడ్లీ. వావ్, పాలక్ స్ప్రౌట్స్ ఇడ్లీ నిజంగానే బ్రేక్ఫాస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అది కొంచెం టేస్టీగా కూడా చేసుకుంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటాం అనమాట డే, అంటే ఆ పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. సో బ్యూటిఫుల్ కాంబినేషన్ పాలక్ అండ్ స్ప్రౌట్స్, వెరీ హెల్దీ కాంబినేషన్ విత్ ఇడ్లీ. సో చూద్దాం మరి ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే నా సో ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇడ్లీ అనగానే నేను ఇడ్లీ పిండి ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్గా, ఇడ్లీ రవ్వ, అండ్ కొంచెం డిఫరెంట్గా శనగపిండితో చేస్తున్నాను అనమాట. ఓకే, సో చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ పాలక్ తీసుకొచ్చేసావు, పాలకూర అండ్ స్ప్రౌట్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ స్పెషల్గా ఉన్నాయి, బట్ డిఫరెంట్ ఏంటంటే ఒక శనగపిండి మాత్రమే. అండ్ అలాగే కొంచెం స్పైసీగా ఉండబోతుంది, ఇందులో మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇంకా వేరే ఏ ఆప్షన్స్ లేకుండా, చట్నీ కూడా అవసరం లేకుండా అలా తినేసేయచ్చు అనమాట. అవును, మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ మిక్సీ జార్. ఓకే, ముందుగా ఇందులో స్ప్రౌట్స్ వేసేద్దాం. ఆ తర్వాత పాలక్, తర్వాత పచ్చిమిర్చి అండ్ అల్లం కూడా ఇందులోనే వేస్తున్నాం. ఓకే, ఇది మిక్సీ పట్టాను. ఓకే, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్, ముందుగా ఇందులో శనగపిండి వేసేసుకుందాం. అలాగే పాలకి ఇంకా స్ప్రౌట్స్ మిక్చర్ కూడా వేసుకుందాం. ఓకే, అండ్ ఎలాగో ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి ఇంకొంచెం హెల్దీ అనమాట. యా అవును. తర్వాత పెరుగు. ఓకే, ఇంకొక స్పూన్, ఇప్పుడు కొంచెం సాల్ట్. ఓకే, అలాగే కొంచెం ఫ్రూట్ సాల్ట్ కూడా. ఓకే, ఇవి నేను బాగా కలిపేస్తాను, మీరు అంతలోపు స్టీమ్ రెడీ చేసుకోండి. ఓకే, కొన్ని వాటర్ ఇందులో కూడా. ఓకే, సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది యాక్చువల్గా. అవును, అండ్ శనగపిండి యూస్ చేస్తున్నాం కదా, కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. సో ఓన్లీ శనగపిండితోనే ఇడ్లీ అంటే మరి ఓకేనా కాదా, లేకపోతే బ్యాలెన్సింగ్కి పెరుగు తీసుకోవచ్చు? బ్యాలెన్సింగ్కి మనం పెరుగు యాడ్ చేసాం కాబట్టి నో ప్రాబ్లం. శనగపిండి ప్లేస్లో మనం రాగి పిండి కానీ జోవార్ కానీ ఓకే అలా ఏదైనా ఫ్లోర్ మనకు నచ్చింది వేసుకోవచ్చు. ఓకే, సో చక్కగా స్టీమ్ కూడా చేసేస్తున్నాను. నెక్స్ట్ మనం దీన్ని గ్రీస్ చేసేసి ఆయిల్తో కొంచెం. ఓకే, ఈ మిక్చర్ వేసేసుకుందాం. ఇంకా సో ఎప్పుడు ఇడ్లీ అంటే ఎక్కువ నార్మల్గా చేసుకుంటూ ఉంటాం, అలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసుకున్నా కూడా, అండ్ మార్నింగ్ టైమ్స్ కూడా చాలా క్విక్గానే అయిపోతుంది, ఎక్కువ టైం టేకింగ్ కాదు యాక్చువల్గా ఇది. సో ఇది మళ్ళీ ప్రీ ప్రొసీజర్ అంటే మనకి ఏమి ఉండదు కాబట్టి సో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అండ్ కొంచెం కలర్ఫుల్గా కూడా వస్తాయి ఇడ్లీస్. ఓకే, సో కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. అండ్ గ్రీన్ కలర్ ఇడ్లీస్ అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా, అంటే కొంచెం ఎక్సైట్మెంట్తో ఫీల్ అయి తింటారనమాట. సో ఓకే, జస్ట్ అలా ఆవిరి మీద ఉడకనిద్దాం. ఓకే పల్లవి, సో చక్కగా స్టీమ్ అయిపోయి ఉంటాయి, ఒకసారి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కూడా వచ్చాయి.
సో ఇంకా సర్వ్ చేసేసుకుందాం. యా, ఇంకా సర్వ్ చేసేస్తున్నాం. సో అయిపోయింది కదా. యా, లాస్య పాలక్ స్ప్రౌట్స్ ఇడ్లీ రెడీ అయిపోయింది. వావ్, పాలక్ స్ప్రౌట్స్ ఇడ్లీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పాలక్ స్ప్రౌట్స్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, పాలకూర 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, పెరుగు 1/2 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం కొద్దిగా. పాలక్ స్ప్రౌట్స్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో మిక్సీ స్ప్రౌట్స్, పాలకూర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. ఒక బౌల్లో శనగపిండి, పాలక్ స్ప్రౌట్స్ మిశ్రమం, పెరుగు, ఉప్పు, ఫ్రూట్ సాల్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పాలక్ స్ప్రౌట్స్ ఇడ్లీ రెడీ.